హలో ఫ్రెండ్స్. సో ఎవరైతే గవర్నమెంట్ త్రూ విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశము మనకి ఎస్ఎస్సి సీజీఎల్ త్రూ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అనమాట. సో మనకి గవర్నమెంట్ త్రూ ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకున్నారో మంచి ఆపర్చునిటీ. సీజీఎల్లో టాప్ పోస్ట్ అనమాట, వన్ ఆఫ్ ది టాప్ పోస్టు మనకి సీజీఎల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో విదేశాలు అంటే గవర్నమెంట్ త్రూ విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశము. సో అప్కమింగ్ నోటిఫికేషన్ మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉందండి. సో ఏప్రిల్ నోటిఫికేషన్, జూన్ జూలైలో ఎగ్జామ్. ఓకే. సో 2025లో నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది? సీజీఎల్ ఏప్రిల్ నోటిఫికేషన్, జూన్ జూలైలో మనకి ఎగ్జామ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ వన్ ఆఫ్ ది టాప్ పోస్ట్ ఇన్ ది సీజీఎల్. సో టాపర్స్ ఎక్కువ చూసుకునేది పోస్ట్ ఏది మనకి ఏఎస్ఓ అనమాట. ఓకే. సో దీనికి ఈరోజు మనం జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మనకి బెనిఫిట్స్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ తప్పకుండా ఈ క్లాస్లో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా తప్పకుండా ఎవరైతే ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు ఎస్ఎస్సిలో తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, ఎలా ఉందని తెలుస్తుంది. ఓకేనా. సో ఇది బెస్ట్ జాబ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సీజీఎల్ త్రూ. ఓకే. ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇది మనకి, ఇది ఫస్ట్ దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఫస్ట్ దీనికి క్వాలిఫికేషన్ ఇది ఎనీ గ్రాడ్యుయేషన్. ఓకే. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ, రెగ్యులర్ డిగ్రీ ఆర్ ఓపెన్ డిగ్రీ. ఓకే. సో దీనికి మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అండి. ఓకేనా. సో మీడియం ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మన సౌత్ ఇండియా నుంచి ఇంగ్లీష్ అనమాట. సో దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఎస్ఎస్సి సీజీఎల్లో టైర్ 1 సేమ్ టైర్ 1. ఓకే. టైర్ 1 జస్ట్ క్వాలిఫై నేచర్ అండి. సో దీంట్లో 25 మ్యాథ్స్, 25 రీజనింగ్, 25 ఇంగ్లీష్, 25 జిఎస్. ఓకే. 100 మార్క్స్. సో 1 క్వశ్చన్ 2 మార్క్స్, 0.5 నెగిటివ్ మార్కింగ్. ఇది టైర్ 1 క్వాలిఫైయింగ్. అదేవిధంగా టైర్ 2 కూడా ఉంటుంది మనకి. టైర్ 2 390 మార్క్స్. సో టైర్ 2 వచ్చేసి మనకి 390 మార్క్స్. సో దీంట్లో మనకి మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్. సెక్షన్ 1 అంటే అదే రోజు మనకి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అనమాట. సో మ్యాథ్స్ 30 అండ్ రీజనింగ్ 30. సో 1 క్వశ్చన్ 3 మార్క్స్. సో డిడక్షన్ ఈజ్ 1 మార్క్. సో టోటల్ ఎంత ఇక్కడ 30. సో ఫస్ట్ సెక్షన్ అనమాట. తర్వాత సెక్షన్ 2లో మనకి 45 క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్, 1 క్వశ్చన్ 3 మార్క్స్. అదేవిధంగా మనకి జిఎస్లో 25 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 3 మార్క్స్. సో ఇక్కడ ఇది కూడా మనకి సెక్షన్ 2 అనమాట. నెక్స్ట్ సెక్షన్ 3లో మనకి కంప్యూటర్ అనమాట. సెక్షన్ 3 కంప్యూటర్ 20 క్వశ్చన్స్, 1 మార్క్ 3 క్వశ్చన్స్. ఇది క్వాలిఫైయింగ్. సో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇది మనకి కంప్లీట్ ఆఫ్ ఎస్ఎస్సిజిఎల్ ఏఎస్ఓ కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ అండి. అదే జాబ్ ప్రొఫైల్లో మనకి మెయిన్గా వన్స్ ఇది ప్రాసెస్ అండి రిక్రూట్మెంట్ చేసే ఎస్ఎస్సిజిఎల్. సో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనమాట. సో టైర్ 3 అంటే జస్ట్ కంప్యూటర్ క్వాలిఫైయింగ్. తర్వాత దీనికి 28 వర్డ్ పర్ మినిట్ టైపింగ్ ఉంటుందండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ టైపింగ్ 28 వర్డ్ పర్ మినిట్. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి టైపింగ్ ఉంటుంది 28 వర్డ్ పర్ మినిట్. తర్వాత డీబీ ఉంటుంది, యూ కెన్ జాయినింగ్. సో ఇక్కడ ట్రైనింగ్ కూడా మనకి 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. 1 మంత్ ట్రైనింగ్ ఇక్కడ న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ. సో మంచి పోస్ట్ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ ఏంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎస్ఎస్సిజిఎల్. ఇది గ్రూప్ బి పోస్ట్ అండి మనకి. గ్రూప్ బి పోస్ట్ అండి. సో ఇక్కడ శాలరీ కూడా మనకి లెవెల్ 4600 గ్రేడ్ పే. ఓకే. లెవెల్ 7. సో మనకి 4600 గ్రేడ్ పే. శాలరీ ఇన్ హ్యాండ్ గ్రాస్ పే ఎంత 90K. ఇన్ హ్యాండ్ శాలరీ 85,000 పర్ మంత్. సో దీనికి వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మీకు పోస్టింగ్ న్యూఢిల్లీ ఆర్ ఫారెన్. సో ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఉంటే మనకి శాలరీ పర్ మంత్ 85,000 పర్ మంత్. సో ఇక్కడ మనకి
ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది మనకి. జాబ్ వచ్చిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మనకి ఎలిజిబుల్ ఉంటుంది ఫారెన్ పోస్ట్కి. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మనకి ఎలిజిబుల్ ఉంటుంది ఫారెన్ పోస్ట్కి. సో ఫారెన్ పోస్ట్ ఎలా ఉంటుందంటే మనకి, సో ఇక్కడ హార్డ్ సీ కంట్రీస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది, 1 మంత్ ట్రైనింగ్ తర్వాత ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మనకి యూ కెన్ ఎలిజిబుల్ ఇన్ ఫారిన్ పోస్ట్ అనమాట. ఓకే, సో ఫారిన్ పోస్ట్లో మనకి కంట్రీస్ ఉంటుంది. స్టార్టింగ్ వెళ్ళగానే మనకి న్యూయార్క్, అమెరికా ఇవ్వరు, హార్డ్ సీ కంట్రీస్ ఉంటుంది. స్టార్టింగ్లో మనకి హార్డ్ సీ కంట్రీస్ ఉంటుంది. హార్డ్ సీ కంట్రీస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా, అంటే మనకి నైబర్ కంట్రీస్ అంటే మనకి శ్రీలంక, పాకిస్తాన్, తర్వాత ఇట్లాంటి కువైట్, ఓకే, బర్మా, ఇది హార్డ్ సీ కంట్రీస్కి వస్తాయండి. సో తర్వాత మీకు 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి, సో మళ్ళీ యూ కెన్ గో టు అదర్ కంట్రీస్ అనమాట. సో ఫస్ట్లో మీకు స్టార్టింగ్ వెళ్ళగానే న్యూయార్క్, లండన్ ఇవ్వరండి. ఫస్ట్ మీరు అట్లీస్ట్ 3 ఇయర్స్ సర్వీస్ చేయాల్సింది హార్డ్ సీ కంట్రీస్లో. ఓకే, అక్కడ శాలరీ మనకి డిపెండ్ ఆన్ ది అట్లీస్ట్ 2 to 3 lakhs పర్ మంత్ శాలరీ, నో ట్యాక్స్. ఓకేనా. సో ఫారెన్లో మీరు ఉంటే ఇక్కడ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ యూ కెన్ ఎలిజిబుల్ ఇన్ ఫారెన్ పోస్టింగ్. తర్వాత మీరు ఏ కంట్రీస్ వెళ్ళినా కానీ అక్కడ మినిమం శాలరీ పర్ మంత్ 2 to 3 lakhs, ఓకే, వితౌట్ డిడక్షన్. ఓకే, ట్యాక్స్ కూడా ఉండదు. తర్వాత మీకు బెస్ట్ అక్కడ ఉన్న ఎంబసీలో బెస్ట్ టాప్, మీకు పిల్లలకి టాప్ ఎడ్యుకేషన్, తర్వాత శాలరీ, తర్వాత మీకు ఫారెన్స్ రావడం పోవడం, మీకు ఫ్యామిలీస్కి ఏది ఫ్లైట్లో ఛార్జెస్ అన్ని గవర్నమెంట్ భరిస్తారండి. టాప్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకేనా. సో 2 to 3 lakhs. తర్వాత మీ 3 ఇయర్స్ అయిపోగానే మళ్ళీ ఇండియాకి వస్తారు. ఇండియాకి వస్తే మీ పోస్టింగ్ న్యూఢిల్లీ ఆర్ ఫారిన్, ఈ రెండింటే ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనమాట. ఓకే, సో వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్. తర్వాత దీంట్లో మనకి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్, అంటే ప్రమోషన్స్ రావాలంటే మీకు 4.5 ఇయర్స్ సర్వీస్ అయిన తర్వాత యూ కెన్ ఎలిజిబుల్ ఇన్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్. ఓకే, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్. సో ఇక్కడ మీకు ప్రమోషన్ ఎలా ఉంటాయంటే, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయకపోతే, మీకు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ క్లియర్ చేయకపోతే మీరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ టు సెక్షన్ ఆఫీసర్ అవుతారు. 10 to 12 ఇయర్స్ సెక్షన్ ఆఫీసర్. తర్వాత డిప్యూటీ ఓకే, సో ఆల్మోస్ట్ మనకి సెక్షన్ ఆఫీసర్ వరకే ప్రమోషన్ ఉంటుంది, అంటే 10 to 12 ఇయర్స్ సెక్షన్ ఆఫీసర్, తర్వాత డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, తర్వాత లాస్ట్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్. సో ఇలా ఉంటుంది మనకి. సో కాబట్టి మీరు అదే 4.5 ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంట్ క్లియర్ చేస్తే డైరెక్ట్ టు సెక్షన్ ఆఫీసర్. సో అదే డిపార్ట్మెంట్ క్లియర్ చేయకపోతే మీరు డైరెక్ట్ 10 to 12 ఇయర్స్ పడుతుంది మీకు ప్రమోషన్ రావడానికి. 10 to 12 ఇయర్స్. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఒకవేళ విదేశాల్లో ఉంటే మీకు పర్ మంత్ 2 to 3 lakhs తీసుకుంటే యావరేజ్గా మనకి పర్ ఇయర్కి 1 ఇయర్కి 36 to 40 lakhs మీరు ఎర్న్ చేయవచ్చు. అంటే మీరు అక్కడ విదేశాల్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ ఇదే హార్డ్ సీ కంట్రీలో పోస్టింగ్ చేస్తున్నారు, అక్కడ పర్ మంత్ 2 to 3 lakhs అనమాట. సో అరౌండ్ యావరేజ్ తీసుకుంటే మనకి 36 to 40 lakhs పర్ ఇయర్కి. అలా చూసుకోండి 3 ఇయర్స్. సో ఇటు యూ కెన్ త్రూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో మీకు టాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనమాట. గవర్నమెంట్ త్రూ విదేశాలు వెళ్ళాలనుకోవడానికి ఇది మంచి ఆపర్చునిటీ. సో వాళ్ళకి మీకు టాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ త్రూ. ఓకేనా. మీ పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ, తర్వాత మీకు అక్కడ లివింగ్ 3 BHK ఫ్లాట్. ఓకే, 3 BHK ఫ్లాట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎంబసీ. సో ఇక్కడ మనకి వర్క్ ఎలా ఉంటుంది, నోటింగ్ డ్రాఫ్టింగ్ ఉంటుంది. సో వర్క్ కూడా మనకి డెస్క్ జాబ్ అనమాట. వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే, వర్క్ ఎలా ఉంటుంది ఇక్కడ ఇండియాలో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్ జాబ్, ఇది డెస్క్ జాబ్ మనకి 9 to 5:30 అవర్స్ డ్యూటీ అవర్స్, 9 to 5:30. మీకు మండే టు ఫ్రైడే, సాటర్డే సండే హాలిడేస్, ఓన్లీ మండే టు ఫ్రైడే. సో సాటర్డే సండే హాలిడే. సో 9 to 5:30. సో వర్క్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ రిలేషన్, ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ ఆఫీస్లో కానీ, తర్వాత నోటింగ్ డ్రాఫ్టింగ్ అంటే ఇంటర్నేషనల్ సంబంధించింది గవర్నమెంట్ త్రూ. ఓకే, సో వాటి పరంగా మీకు ఎక్కువగా డెస్క్ జాబ్ ఉంటుంది. అదే విదేశాల్లో కూడా మనకి ఇండియా త్రూ ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి కదా, సో వాటి పరంగా వర్క్ చూసామన్నమాట. సో అందుకని ఇక్కడ డెస్క్ జాబ్ కాబట్టి టైపింగ్ కూడా 28 words per minute ఉంటుంది. ఓకేనా. సో వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ అండి CGLలో. సో మీరు ఎవరైతే ఈసారి
2025లో గవర్నమెంట్ ఎస్ఎస్సిజిఎల్లో ఎవరైతే 2025లో సీజిఎల్లో మంచి పోస్ట్ డ్రీమ్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఈజ్ ద బెస్ట్ పోస్ట్ అండి. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రిపేర్ కండి, ఇది చాలా ఈజీ, ఇది క్లియర్గా చేసుకోవచ్చు. మనకి ఇది చాలా ఈజీ పేపర్ అండి. పేపర్ కూడా డిఫికల్టీ ఏం రాదు. టైర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్. టార్గెట్ పెట్టుకోవాల్సిన టైర్ 1లో 170, ఇది క్వాలిఫైయింగ్ నేచర్. టైర్ 2 మనకి 390 మార్క్స్ కాబట్టి, సో టైర్ 2 మనకి 390 మార్క్స్ అట్లీస్ట్ మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది 330 to 340. ఓకే, సో యావరేజ్ తీసుకుంటే 330 to 340 ఉంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ జాబ్ వస్తుందండి. ఎందుకంటే దీనికి టాపర్స్ ఎక్కువ మంది సెలెక్ట్ చేశారు. మనకి ఫైట్ ఎక్కడ నుంచి అంటే నార్త్ ఇండియన్ నుంచి చాలామంది ప్రిపేర్ అవుతారు కాబట్టి, సో మన సైడ్ నుంచి ఈసారి డెఫినెట్లీగా జాబ్ కొట్టుకోండి. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ చాలా మంచి పోస్టు. మీరు చేయాల్సింది ఒకటే 4 సబ్జెక్టు మ్యాథ్స్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్టులు మీరు తరువుగా అండి యూ కెన్ ఈజీలీ యూ కెన్ జాబ్. సో ఎందుకంటే నార్త్ ఇండియన్స్లో మనకి ఆల్రెడీ పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే. గగన్ ప్రతాప్, అభినవ్ మ్యాథ్స్, ఆదిత్య రంజన్, సో వీళ్ళందరూ ఎస్ఎస్సీ గురించి ప్రమోట్ చేశారు కాబట్టి వాళ్ళకి చాలా అవేర్నెస్ వచ్చింది. సో దయచేసి మన యొక్క రిక్వెస్ట్ అండి, సౌత్ ఇండియా నుంచి చాలామంది సెలక్షన్ రేట్ తక్కువ ఉంది కాబట్టి, సో నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మన మిత్రులకి, అదే లైక్ చేయండి. సో ఎందుకంటే చాలా మంచి పోస్ట్ అండి ఇవి, ఎందుకంటే చాలామంది తెలియదు అది మంచి పోస్ట్ అని. కాబట్టి ఇక్కడ మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ మ్యాథ్స్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్. ఓకే, స్ట్రాటజీ ఎలా ఉన్నా అంటే మీకు ఏప్రిల్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి 6 months స్ట్రాటజీ పర్ఫెక్ట్ ప్లానింగ్గా ఒకదాని మీద ఫోకస్ చేయండి. సో మీకు సీజీలో ప్రిపేర్ అయితే మీకు సిహెచ్ఎల్ జాబ్ వస్తుంది, ఎంటీఎస్ జాబ్ వస్తుంది, తర్వాత జీడీ కానిస్టేబుల్, సెలక్షన్ పేజ్, ఇలా మల్టిపుల్ జాబ్స్ వస్తుంది. సో ఫోకస్ చేయండి, మీరు సీజీఎల్ మీద ఫోకస్ చేయండి, తర్వాత మీకు జాబ్స్ ఇవి ఆటోమేటిక్గా వస్తుంది. సో మనం ఏంటంటే ఫోకస్ చేయకుండా మీరు ఏదో ఆ నోటిఫికేషన్ పడిన అప్లై చేస్తే జాబ్ రాదండి. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ వేకెన్సీ మనకి అరౌండ్ 200 నుంచి 350 వరకు అరౌండ్ ఉండొచ్చు అండి వేకెన్సీస్. ఎవ్రీ ఇయర్ అటు ఇటు కావచ్చు. సో మినిమం అయితే 200 ఉండొచ్చు, కొన్నిసార్లు 170 ఉంటుంది. కాబట్టి డిపెండ్ ఆన్ ది వేకెన్సీస్. యావరేజ్గా చాలా మంచి పోస్ట్ కాబట్టి సో 200 to 300 కొన్ని ఇయర్స్ ఎక్కువ వచ్చినాయి, కొన్ని ఇయర్ తక్కువ వచ్చినాయి. డిపెండ్ ఆన్ ది యావరేజ్ చెప్తున్నాను. సో కొన్ని ఇయర్లో మనకి 150 కూడా వచ్చినాయి. కాబట్టి మంచిగా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ వేకెన్సీ వచ్చాయి 24లో 18,000 వచ్చాయి. సో నెక్స్ట్ ఇయర్లో మనకి అరౌండ్గా 15,000 ప్లస్ రావచ్చు, అంటే ఈ ఇయర్లో 15K ప్లస్ రావచ్చు. సో దీంట్లో కూడా వేకెన్సీ తీసుకుంటే 150 to 200 వేకెన్సీస్ రావచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. ఓకేనా, సో దీంట్లో మంచి టాప్ పోస్ట్ కాబట్టి టాప్ 10 క్యాండిడేట్స్, టాప్ 10లో సీజీఏలో టాప్ 10 క్యాండిడేట్స్ దీనికి ఆప్ చేస్తారు. ఆల్మోస్ట్ ఫిల్అప్ అయిపోతుంది. టాప్ 100 వరకు మనకి ఫిల్అప్ అయిపోతాయి. ఎస్ఎస్సీ సీజీఎల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ పోస్ట్ టాప్ 100 వరకు మనకి ఫిల్అప్ అయిపోతాయి. అన్రిజర్వ్ వదిలిపెట్టండి, రిజర్వ్ క్యాటరీ వదిలిపెట్టండి, అన్రిజర్వ్ క్యాటరీలో టాప్ 100 ఫిల్అప్ అయిపోతుంది. ఏది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. సో ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ మీకు ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి, సో వన్స్ 1 year కష్టపడితే 1 year ఫోకస్ చేయండి. ఓకే, 1 year ఫోకస్ చేస్తే మీకు ఈజీగా జాబ్ వస్తుంది. సో ప్రాపర్ ప్లానింగ్ స్ట్రాటజీ యూ కెన్ ఈజీలీ యూ కెన్ క్రాక్ ద ఎగ్జామినేషన్ ఎస్ఎస్సీ సీజీఎల్ త్రూ. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది మీకు మ్యాథ్స్, రీజనింగ్, తర్వాత జీకే, ఇంగ్లీష్. సో 4 సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వండి. సో మీకు ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ గతంలో చూసుకుంటే ఇక్కడ 2018 నుంచి టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ మీరు ఏవైతే ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రాని వాళ్ళు, నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ టీసీఎస్ ప్రీవియస్ పేపర్ చేయండి. కిరణ్ పబ్లికేషన్ మ్యాథ్స్ క్లాసెస్ యూట్యూబ్ పెయిడ్ కోర్సు ఎక్కడైనా వినండి. ప్రీవియస్ పేపర్ మస్ట్ చేయాలి. ఇక్కడ మ్యాథ్స్ కిరణ్ పబ్లికేషన్ ఆర్ పినాకిల్ పబ్లికేషన్, తర్వాత రీజనింగ్ కూడా ప్రాక్టీస్, తర్వాత రీజనింగ్ కూడా కిరణ్ పబ్లికేషన్ ఆర్ పినాకిల్ పబ్లికేషన్, తర్వాత జిఎస్ క్లాసెస్ వినండి, నోట్స్ రాసుకోండి, ప్రాపర్గా రివైజ్ చేయండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ మనకి ఇది కిరణ్ పబ్లికేషన్ ఆర్ పినాకిల్ పబ్లికేషన్. తర్వాత మనకి ఇంగ్లీషెస్ 3 parts, గ్రామర్, వొకాబులరీ, క్లోజ్ టెస్ట్. సో జాగ్రత్త ఫోకస్ చేయండి. సో ఇక్కడ కూడా క్లాసెస్ వినండి, ప్రాపర్ నోట్స్ రాసుకోండి. యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ క్లాసెస్ చాలా ఉన్నది, పెయిడ్ కోర్సు వాట్ ఎవర్ మీకు ఇక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి క్లాసెస్. సో ఇక్కడ మనకి ఫోకస్ చేయాల్సింది ఎక్కువగా ఇంగ్లీష్ వెయిటేజ్ ఎంత 45, మెయిన్స్లో 45 మార్క్స్. సో దీంట్లో గ్రామర్, వొకాబులరీ,
తర్వాత కంప్రెషన్, ఈ 3 పార్ట్స్ అన్నమాట. సో దీని మీద ఫోకస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్ మస్ట్ చేయాలి 2018 నుంచి అప్ టు ఎగ్జామ్ వరకు, స్టిల్ అప్ టు ఎగ్జామ్ వరకు అన్ని క్వశ్చన్స్ జాగ్రత్త ప్రాపర్ చేయాలి. తర్వాత మాక్ టెస్ట్ రాయండి. టెక్స్ట్ బుక్ అనే యాప్లో సో మాక్ టెస్ట్ రాయండి. ఎవరైతే టైర్ 2 జనవరి 18, 19లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్ ఏప్రిల్లో మనకి టైర్ 1 ఉంది కాబట్టి, సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు టైర్ 1 అండ్ టైర్ 2 రెండు ఒకేసారి ప్రిపేర్ కండి. సో మీకు ఈజీగా టైం సేవ్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ఎవరైతే క్లాసెస్ వినండి, ఫస్ట్ ఏంది మీరు యూట్యూబ్లో కానీ పెయిడ్ కోర్సెస్ వినండి, క్లాసెస్ ప్రాపర్ నోట్స్ రాసుకోండి. తర్వాత నోట్స్ రివైజ్ చేయండి బాగా. రివైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ పేపర్ సో మార్కెట్లో తీసుకోండి, కెరెంట్ పబ్లికేషన్ ఆర్ పినాకిల్ పబ్లికేషన్. ఓకేనా? ఈ రెండింటిలో తీసుకున్న తర్వాత మీరేం చేయాలి, ప్రతి ఒక్కటే చేయాలి. దీంట్లో 18 నుంచి 20 వరకు దాదాపుగా 10,000+ క్వశ్చన్స్ ఉంటుంది. మ్యాథ్స్ తీసుకోండి, అలా టైం తీసుకుంటుంది కాబట్టి అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. తర్వాత మ్యాథ్స్, రీజనింగ్, తర్వాత జీకే అండ్ ఇంగ్లీష్. సో క్లాసెస్ వినండి, నోట్స్ రాసుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ ఏం చేయాలి, మాక్ టెస్ట్ రాయండి. టెక్స్ట్ బుక్లో ఒకటి పీవైక్యూ రాయండి, తర్వాత న్యూ రాయండి. సో స్టార్టింగ్ బిగినర్స్ ఏంటంటే స్టార్టింగ్ క్లాసెస్ వినండి, 2 వీక్స్ ఒకసారి మాక్ టెస్ట్ రాయండి, పీవైక్యూ రాయండి టెక్స్ట్ బుక్ యాప్లో. తర్వాత అట్లా సిలబస్ అవుతూ ఉంటే మీకు ఈజీగా లాస్ట్లో ఒక టైం ఒక 1 మంత్ ఉన్నప్పుడు డైలీ మాక్ టెస్ట్ రాయండి. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే టైర్ 2 ఉన్న వాళ్ళు మెయిన్స్ 18, 19, 20 ఉందో మనకి జనవరి 18, 19, 20లో మనకి టైర్ 2 ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో చాలా క్రూషియల్ టైం కాబట్టి మీరు మాక్ టెస్ట్ రాయండి. 3 days బిఫోర్ బంద్ చేయండి. సో మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. పీవైక్యూ కూడా ఒకటి న్యూ మాక్ టెస్ట్, పీవైక్యూ. అదేవిధంగా మీరు క్లాస్ నోట్స్ రివైజ్ చేయండి. క్లాస్ నోట్స్ రివైజ్ చేయండి. క్లాస్ నోట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. టైర్ 2 ఆస్పిరెంట్స్ చెప్పేది. టైర్ 1 ఇప్పటి నుంచే బిగినర్కి ప్రిపేర్ కండి. సో ఇలా ప్రీవియస్ పేపర్ మస్ట్ అండి ఎస్ఎస్సీలో. ఇలా ప్రాపర్గా నేర్చుకుంటే మీరు ఎస్ఎస్సీజీఎల్ ఈజీగా క్రాక్ చేయవచ్చు. కాకపోతే టైం చేయండి. 1 yearలో అట్లీస్ట్ 1 year ఒక 6 months మీకు సిలబసే పడుతుంది టైం నేర్చుకోవడానికి. కాబట్టి ఫోకస్గా పెట్టండి. సో ఇయర్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. వేకెన్సీ అయితే వస్తుంది అరౌండ్గా 10 to 15K. కాబట్టి ఈజీగా మీరు గెయిన్ కావచ్చు. ఫోకస్ ఒకదాని మీద పెట్టండి. సీజీఎల్ పెడితే మీకు సిహెచ్ఎల్, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్ సెలెక్షన్. ఓకేనా? సో మన సౌత్లో తీసుకుంటే చాలా తక్కువ మంది సెలెక్షన్ రేషియో అవుతుంది కాబట్టి, సో నార్త్ నుంచి చాలా ఎక్కువ మంది రేషియో తీసుకుంటే, గతంలో ట్రెండ్ తీసుకుంటే ఎక్కువగా సెలెక్షన్ ఎవరైతుంది, నార్త్ ఇండియన్స్ అవుతుంది 70%. సో మనకి తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు ఈ 4 states కలిపి రేషియో చాలా తక్కువ అండి, 10 to 15%. ఓకే? సో రాబోయే నోటిఫికేషన్లో కానీ ఎస్ఎస్సీ నుంచి మనకి ఆల్ ఇండియా 1 to 100 వరకు తీసుకురావాలండి. ఆల్ ఇండియా 1 to 100. ఓకే? సో మన సౌత్ నుంచి రావాలని డెఫినెట్గా నేను ప్రయత్నం చేస్తున్నాను వంతు. సో మీరు చేయాల్సిన జస్ట్ ప్రిపరేషన్. అదేవిధంగా దీనికి వీడియో తప్పకుండా ఎస్ఎస్సీ ఆస్పిరెంట్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా ప్రిపరేషన్ అయ్యండి. సో నా వంతు మన ఛానల్ కూడా తప్పకుండా ఇక్కడ అన్ని స్ట్రాటజీస్, క్లాసెస్, స్ట్రాటజీస్, మెటీరియల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటి ఫాలో అవ్వకండి. సో ఈజీగా మీరు జాబ్ కొట్టండి. అలాగే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ.